అమెరికా నుంచి ఒక కొత్త రగడ అనేది బయలుదేరిందబ్బా. మోహన్ భగవత్ గారు అమెరికా పర్యటనకు వెళ్ళడానికి సిద్ధం అవుతుంటే అక్కడ ఉండే కొందరు పెద్ద మనుషులు ఆయన్ను అమెరికా గడప తొక్కనివ్వకూడదని ఆయన మీద తర్వాత ఆర్ఎస్ఎస్ మీద ఆంక్షలు విధించాలని గట్టిగా పట్టుబడుతున్నారు. అసలు ఈ కథ ఏందండి? వెనుక ఎవరున్నారు? మన భారతదేశం దీనికి ఎలాంటి సమాధానం ఇచ్చిందో క్లియర్గా చూద్దాం. సో విషయంలోకి వెళ్ళే ముందు ఆర్ఎస్ఎస్ సరసంగ చాలక్ మోహన్ భగవత్ గారు రాబోయే రోజుల్లో అమెరికా, కెనడా ఈ దేశాల్లో పర్యటించాల్సి ఉంది. అక్కడ ఉండే భారతీయులకు ఆధ్యాత్మిక సామాజిక వర్గాలను ఉద్దేశించి మాట్లాడడం ఆయన పర్యటన ముఖ్య ఉద్దేశం. అయితే ఆయన అమెరికాలో అడుగు పెట్టక ముందే ఆయన పర్యటన చెడగొట్టాలని ఒక వర్గం అనేది తీవ్రంగా ప్రయత్నిస్తుంది. ఇందులో ప్రధానంగా వినిపిస్తున్న పేరు USCIRF, అంటే అమెరికా ప్రభుత్వానికి చెందిన కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్. ఇది అమెరికా ప్రభుత్వంలో ఒక స్వతంత్ర కమిషన్. ప్రపంచవ్యాప్తంగా మత స్వేచ్ఛ ఎలా ఉంది, ఎక్కడైనా ఈ మైనార్టీలపై అన్యాయం జరుగుతోందా అని పరిశీలించి అమెరికా అధ్యక్షుడికి ఈ నివేదికలు ఇవ్వడం వీరి పని అన్నమాట. అయితే గత కొన్నేళ్ళుగా ఈ సంస్థ పనితీరు చూస్తే భారతదేశం మీద ఏదో ఒక నెగిటివ్ నివేదిక తయారు చేయడమే అలవాటుగా మార్చుకుందండి. భారతదేశాన్ని కంట్రీస్ ఆఫ్ పర్టికులర్ కన్నర్స్, అంటే మత స్వేచ్ఛ లేని దేశాల జాబితాలో పెట్టాలని ప్రతి ఏటా అమెరికా ప్రభుత్వానికి సిఫార్సు చేస్తూనే ఉంది. మన ఊర్లలో ఒక టైప్ మనుషులు ఉంటారు చూడండి అబ్బా. ఊర్లో అందరూ ప్రశాంతంగా ఈ కలిసిమెలిసి ఈ పండుగలు చేసుకుంటూ ఉంటే వీళ్ళు మాత్రం ఈ పంచాయతీ దగ్గరకు పోయి, లేదండి ఆ వీధిలో గొడవలు జరుగుతూనే ఉన్నాయి, ఆ ఇంటికి కరెంట్ తీసేయండి, వాళ్ళకు దారి ఇవ్వకండి అని అబద్ధాలు చెప్తూ ఉంటారు. సరిగ్గా ఈ USCIRF ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ సంస్థ చేసేది కూడా అదే అనమాట. ఈ సంస్థకు ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి డాక్టర్ ఆసిఫ్ మహమ్మద్. పేరు వినగానే మనకు ఉపఖండానికి చెందిన వ్యక్తి అని అర్థమవుతుంది కదా. ఈయన ఒక పాకిస్తానీ అమెరికన్. పాకిస్తాన్ ద్వంద్వ పౌరసత్వాన్ని అనుమతిస్తుంది కాబట్టి ఈయన పాకిస్తాన్ మరియు అమెరికన్ పౌరుడు అనమాట. కొన్నేళ్లుగా ఈయన వ్యక్తిగత స్థాయిలో భారత ప్రధాని నరేంద్ర మోదీ పైన తర్వాత RSS పైన విషం చిమ్ముతూనే ఉన్నారు. ఇప్పుడు ఈయనకు ఈ అమెరికన్ కమిషన్లో ఒక పెద్ద పదవి దక్కిందన్నమాట. చేతిలో కాస్త అధికారము, మైకు దొరికేసరికి తన పాత కక్షలన్నీ తీర్చుకోవడానికి ఈ వేదికను వాడుకుంటున్నారండి. ఆసిఫ్ మహమ్మద్ తాజాగా ఈ సోషల్ మీడియాలో అలాగే అధికార ప్రకటనలో ఏమంటున్నారంటే, మోహన్ భగవత్ అమెరికాకి రాకూడదు, ఆయన నేతృత్వం వహిస్తున్న RSS ఈ సంస్థ భారతదేశంలో మైనారిటీలపైన దాడులు చేస్తుంది కాబట్టి మోహన్ భగవత్ మీద RSS నాయకుల మీద అమెరికా ప్రభుత్వం వెంటనే ఆంక్షలు విధించాలని రచ్చ అనేది మొదలుపెట్టాడనమాట. మన పక్క వీధిలో ఒక ఆయన ఉంటాడు అనుకుందాం. మన ఇంటికి చుట్టాలు వస్తుంటే ఆ చుట్టాలను ఊరి సరిహద్దుల్లోనే ఆపేసి వాళ్ళు మీ ఇంటికి వస్తే ఊరికి ప్రమాదం, వాళ్ళకు వీసా ఇవ్వకండి, దారి ఇవ్వకండి అని ఈ రోడ్డు మీద కేకలేస్తే ఎలా ఉంటుందో ఆసిఫ్ మహమ్మద్ చేస్తున్న పని కూడా సరిగ్గా అలానే ఉంది కదండి. అయితే ఈ కమిషన్లో ఉండే మిగతా సభ్యులు గొంతు కాస్త వేరేగా ఉందండి. ఆసిఫ్ మహమ్మద్ ఏమో డైరెక్ట్గా ఆంక్షలు వేసేయండి, ఆపేయండి అని అరుస్తూ ఉంటే, మిగతా సభ్యులు మాత్రం సరే మోహన్ భగవత్ అమెరికాకు వచ్చినా రావచ్చు, కానీ ఆయనకు అమెరికా ప్రభుత్వంలో ఉన్న ఉన్నతాధికారులు, ఈ సెనేటర్లు, దౌత్యవేత్తలు ఎవరు స్వాగతం పలకకూడదు, ఎలాంటి అధికారిక ఈ సమావేశాలు నిర్వహించకూడదని కాస్త మెత్తగా అయితే చెప్తున్నారండి. అంటే ఒక పక్క సీదాగా తలుపులు వేసేయాలని ఒకడు చూస్తుంటే, ఇంకోడు ఈ తలుపులు తెరిచినా లోపలికి రానివ్వకండి అని చెబుతున్నాడు. మరి దీనికి మన భారత ప్రభుత్వం ఊరికే ఉండిపోయిందంటే అస్సలు లేదండి. మన విదేశాంగ మంత్రిత్వ శాఖ వెంటనే దీనికి ఒక గట్టి కౌంటర్ ఇచ్చిందనమాట. మన విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ గారిని విలేకరులు ఈ విషయం గురించి అడిగినప్పుడు ఆయన ఒక్క మాటలో తేల్చి చెప్పేశారు. ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ USCIRF అనేది ఒక పక్షపాత సంస్థ, దానికి ఎటువంటి విశ్వసనీయత అనేది లేదు. గత కొన్నేళ్లుగా భారతదేశానికి వ్యతిరేకంగా ఈ ప్రజలను రెచ్చగొట్టేలా ఈ అబద్ధాలు ప్రచారం చేయడమే ఆ సంస్థ యొక్క పని అనమాట. సొంత ఎజెండాతో పనిచేసి ఇలాంటి సంస్థల మాటలను మనం అస్సలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. వీటికి దూరంగా ఉండడమే మంచిదని ముఖం మీద కొట్టొచ్చినట్లు చెప్తున్నాడండి. దీని మీద ఇంకొంచెం వివరంగా అర్థం చేసుకోవాలంటే మన పల్లెటూరు ఉదాహరణలు సరిపోతాయి. ఊర్లో ఎప్పుడు అందరి మీద అపనిందలు వేసే ఒక పోకిరిగాడు ఉంటాడు. వాడు వచ్చి ఫలానా ఆయన మంచివాడు కాదని చెప్తే ఊరి పెద్దలు ఏమంటారంటే, వాడు పక్షపాతరా, వాడి మాటలు అసలు పట్టించుకోకండి, టైం వేస్ట్, పోయి నీ పన్ను నువ్వు చూసుకొని కొట్టి పారేస్తారు కదా. భారత ప్రభుత్వం కూడా సరిగ్గా అదే చేసిందనమాట. ఇక్కడ మనం ఇంకో ముఖ్యాంశాన్ని కూడా గమనించాలి. ఈ USCIRF ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ అనేది కేవలం రికమెండేషన్లు లేదా సలహాలు ఇచ్చే ఒక కమిషన్ మాత్రమే. అంటే వీళ్ళు నివేదిక తయారు చేసి ఈ డొనాల్డ్ ట్రంప్ టేబుల్ మీద పెడతారు. దీని మీద నిర్ణయం తీసుకోవాల్సింది అమెరికా అధ్యక్షుడు మాత్రమే. ఈ కమిషన్ చెప్పినవన్నీ అమెరికా ప్రభుత్వం వినాలని నియమం అయితే లేదు కదండి, అంటే రూలు. కాకపోతే డొనాల్డ్ ట్రంప్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో ముందే ఊహించడం అయితే కష్టం కాబట్టి
ఈ ప్రకటనలు కాస్త రచ్చ అయితే లేపుతున్నాయి. అసలు ఈ సమయంలోనే ఈ రచ్చ ఎందుకు మొదలైందండి? దీని వెనుక ఉన్న అసలు కారణం ఏంది? సో ఇవన్నీ ఆలోచిస్తే మనకు ఇంకో కథ అర్థమవుతుంది. ప్రస్తుతం భారతదేశ పార్లమెంట్లో FCRA ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్, సో ఈ సవరణ బిల్ అయితే నడుస్తుంది కదండి. విదేశాల నుంచి వచ్చే విరాళాలు, ఈ ఫండ్స్ మన దేశంలోకి ఎలా వస్తున్నాయి, వాటిని ఎవరు దేనికోసం వాడుతున్నారు అనేది ఈ కఠినంగా నిఘాబెట్టడమే ఈ బిల్లు యొక్క ఉద్దేశం. అది అందరికీ తెలుసు. సో ప్రస్తుతం ఈ బిల్లు జాయింట్ పార్లమెంటరీ కమిటీ JPC వద్ద ఉంది. శీతాకాల సమావేశాలు దీనిపై చర్చ జరుగుతుందన్నమాట. సో మన ఇంట్లోకి బయట వ్యక్తులు వచ్చి మన కుటుంబంలో గొడవలు పెట్టకుండా ఒక మంచి కాంపౌండ్ వాళ్ళు, ఈ సెక్యూరిటీ కెమెరాలు పెట్టుకున్నాము అనుకోండి. అప్పుడు మన ఇంట్లో ఈ గొడవలు పెట్టి ఆనందించే పక్కోడికి ఈ కడుపు మంట అయితే వస్తుంది కదండి. అయ్యో వీళ్ళు గోడ కట్టేస్తే మనం లోపలికి ఎలా విరాళాలు పంపించాలి, ఈ గొడవలు ఎలా పెట్టాలని భయం పట్టుకుందనమాట. సరిగ్గా ఇదే పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. భారతదేశం విదేశీ ఫండ్స్ మీద, అక్రమ మార్గాల్లో ఈ వచ్చే డబ్బుల మీద సో కఠినంగా వ్యవహరిస్తుంటే విదేశాల్లో కూర్చున్న కొన్ని సంస్థలకు, ఈ నెట్వర్క్లకు అండి సో గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అందుకే ఈ భారత్ మీద అంతర్జాతీయంగా ఒత్తిడి తీసుకురావడానికి ఇలాంటి కమిషన్లు, తర్వాత ఆసిఫ్ ముహమ్మద్ లాంటి ఈ వ్యక్తులను ముందు నిలబెడుతున్నారు. ఇక మోహన్ భగవత్ గారి పర్యటన విషయానికి వస్తే అండి, ఆయన కేవలం అమెరికా మాత్రమే కాదు, కెనడా కూడా వెళ్లాల్సి ఉందన్నమాట. కెనడాలో కూడా ఇట్లే జరిగిందనమాట. అక్కడ ఉన్న కొన్ని భారత వ్యతిరేక గ్రూపులు వెంటనే కెనడా ప్రధాని మార్క్ కార్నీకి ఉత్తరాలు రాసి మోహన్ భగవత్ ఒట్టావాకు వస్తున్నారు, సో ఆయన పర్యటనను వెంటనే రద్దు చేయండి, ఆయన్ని దేశంలోకి రానివ్వకండి గోల చేసి. కానీ ఇక్కడ ఒక ఊహించని మలుపు తిరిగిందండి. కెనడాలో ఉన్న 100కు పైగా హిందూ మరియు భారతీయ సమాజాల గ్రూపులు ఏకమయ్యండి ముందుకు వచ్చి వాళ్ళందరూ కెనడా ప్రభుత్వానికి గట్టిగా ఒక వినతి పత్రాలు కూడా సమర్పించుకున్నాయి అనమాట. మోహన్ భగవత్ గారు రావడం మాకు ఎంతో గర్వకారణం, ఆయన పర్యటనకు పూర్తి అనుమతి ఇవ్వాలి, ఆయన సభలు దిగ్విజయంగా జరగాలని బహిరంగంగా ఈ మద్దతు తెలిపారు. ఒకప్పుడు మన దేశం మీద లేదా మన నాయకుల మీద ఈ విదేశాల్లో ఎవడైనా ఒక మాట అంటే గప్చుప్పుగా ఉండే రోజులు పోయాయండి. ఇప్పుడు మన భారతీయ సంతతి ప్రజలు ఈ విదేశాల్లో చాలా బలంగా ఉన్నారనమాట. అక్కడ ఏ చిన్న అన్యాయం జరిగినా, అబద్ధాలు ప్రచారం చేసిన వెంటనే వందల సంఖ్యలో ఈ సంఘాలు ఏర్పడి ఎదురుదాడి చేస్తున్నాయి అన్నమాట. ఇది నిజంగా మన దేశ బలానికి, మన సంస్కృతికి దక్కిన ఒక పెద్ద విజయం. మన ఊరిలో ఒక మంచి పండుగ జరపాలని అందరూ అనుకున్నప్పుడు ఒకడో ఇద్దరు వచ్చి పండుగలు నాపాలని చూస్తే ఊర్లోనే ఉండే ఈ వందల ఇల్లు వాళ్ళు బయటకు వచ్చి ఈ పండుగ జరిగి తీరుతుంది, మేమందరం చూసుకుంటామని సో నిలబడినట్టుంది కదా ఈ కెనడా సంఘటన. రాబోయే రోజుల్లో మోహన్ భగవత్ గారి అమెరికా, ఈ కెనడా పర్యటనలు ఎలా జరుగుతాయి, సో అక్కడ మీడియా ఏ రకంగా కవర్ చేస్తుంది, అమెరికా ప్రభుత్వం ఈ కమిషన్ నివేదికపై ఎలా స్పందిస్తుంది అనేది చాలా ఆసక్తికరంగా అయితే మారిందండి. ప్రపంచవ్యాప్తంగా సో భారతదేశం పెరుగుతున్న తీరును చూసి ఓర్వలేని కొందరు వ్యక్తులు చేసే ఇటువంటి కుట్రలను మన విదేశాంగ శాఖ మరియు విదేశాల్లో భారతీయులు ఏ రకంగా తిప్పికొడతారో సో వేచి చూడాల్సిందే. ఈ పరిణామాలన్నింటినీ గమనిస్తే మనకు అర్థమయ్యేది ఒకటే అండి, మన దేశం అంతర్గతంగా బలంగా ఉంటూ విదేశీ నిధుల అక్రమ చొరబాట్లను అరికడుతుంటే బయట ఉన్న కొన్ని శక్తులకు నిద్ర పట్టడం లేదు. అందుకే ఇలాంటి పక్షపాత కమిషన్లను వాడుకుంటూ మన ప్రతిష్టను దిగదార్చాలని చూస్తున్నారు. కానీ సత్యం ఎప్పుడు బలంగానే ఉంటుంది కదండి. విదేశాంగ శాఖ స్పందించిన తీరు, కెనడాలో భారతీయులు చూపించిన ఐక్యత రాబోయే రోజుల్లో మన భారత్ ఇచ్చే బలమైన సమాధానానికి ఒక చిన్న శాంపుల్ మాత్రమే. సో వీటి గురించి మీరేమనుకున్నారు కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్, వందే మాతరం.